నందిని ఉత్తరం రాసింది. అందులో విశేషమేముంది అనుకోవద్దు. ప్రతిరోజూ ఫోను చేస్తుంది. కొన్ని నందిని ఉత్తరం రాసింది. అందులో విశేషమేముంది అనుకోవద్దు. ప్రతిరోజూ ఫోను చేస్తుంది. కొన్ని సందర్భాల్లో రోజుకు 4-5 సార్లు చేస్తుంది. యూట్యూబ్ చూసి నేర్చుకున్న కొత్త వంటకం వండేటప్పుడు నాకు ఫోన్ చేసి అందులో చెప్పిన పాళ్ల గురించి వివరించి బాగానే వస్తుందా అని ఓసారి కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఉదయమూ సాయంత్రమూ పలకరింపులు. తన ఉద్యోగంలో ఎదురవుతున్న చిన్న చిన్న చిక్కులు, ఊళ్ళో బంధువుల ముచ్చట్లు అన్నీ పంచుకోవడం. మిగిలిన కాల్స్లో మామూలే. ఆ ఫోన్ కాల్స్ కాకుండా ప్రతిరోజూ బోలెడు మెసేజీలు వాట్సప్లో పెడుతుంది. నా అనుమానం, కనీసం 100 వాట్సప్ గ్రూపుల్లో ఉంటుందా పిల్ల. ఎక్కడెక్కడి వింతలు సమాచారాలు అన్నీ నాకు పంపుతుంటుంది. వాటిల్లో వీడియోలు, రీళ్లు, రాళ్ళు, రప్పలు అన్నీ ఉంటాయి. ఈ చెత్తంతా నా నెత్తిన గుమ్మరిస్తావెందుకు? నేనేం పనీపాట లేకుండా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోనున్నా అనుకుంటున్నావా? ఒంటి ప్రాణమే అయినా వండి వార్చుకునే పనిలేదా అని అప్పుడప్పుడు ఫోనులో కసురుకుంటాను నేను. ఏమాత్రం సిగ్గులేకుండా కిలకిలా నవ్వేసి మళ్ళీ ముచ్చట్లలో పడుతుందే తప్ప పద్ధతి మాత్రం మార్చుకోదు. నేను తిట్టినా కూడా అదో కుశాల ఆ పిల్లకి. అలాంటి పిల్లకి ఈ నడుమనే పెళ్ళయింది. ఆ ఇంటికి ఒక్కడే కొడుకు. తల్లిదండ్రులతో పాటు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ కూడా అదే ఇంట్లో కలిసే ఉంటున్నారు. ఆకతాయిగా పెరిగిన పిల్ల. కుటుంబంలో 2 తరాల పెద్దవాళ్లతో కలిసి ఉండటంలో ఎలా నెట్టుకొస్తుందో కదా అనుకున్నాను నేను. నందినిది చిన్న పల్లెటూరు. సేద్యం మీద జీవనం గడిచే చిన్న కుటుంబం. ఒక్కతే కూతురు. 10 దాకా ఆ పల్లెలో చదివి ఆ తర్వాత హాస్టళ్లలో ఉంటూ ఇంటరు, బీటెక్కు చదివింది. రకరకాల కోర్సులు నేరుస్తూ, కొన్ని చిన్న ఉద్యోగాలు చేస్తూ నా దగ్గర సిటీలో 4-5 పైగానే ఉంది. ఆడపిల్లగా మంచి చెడు అనేవి తల్లిదండ్రులు నేర్పగా తెలుసుకున్నవి తక్కువ. బయట ఉండి చదువుకుంటూ ఎదురుదెబ్బలు తింటూ నేర్చుకున్నవి కొన్ని. నా దగ్గరుండగా నేను చెప్పినవి కొన్ని. అయినా మంచి చెడు అనేవి పర్సెప్షనల్ కదా అనుకుంటాను నేను. మనమేదో ఒక సంగతి చెబుతాం. మంచి చెడులుగా ఎంచేప్పుడు అది ఏ రకమైనదో ఎవరికి వారు అనుభవం నుంచి నేర్చుకోవాలనేది నా సిద్ధాంతం. కాకపోతే మామూలు వంటలు, మనుష్యుల్తో మెలిగే పద్ధతులు నాకు తెలిసినవి నేనా పిల్లకు తరచూ చెబుతుండేదాన్ని. అప్పుడే పెళ్లి కుదిరింది. దూరం కదా అని వెళ్లడానికి నేను సంకోచించాను. వయసు కొంచెం మీదబడ్డాక నేను కాస్త నెమ్మదించాను. దగ్గరి బంధువులవే అయినా శుభకార్యాలకు కూడా వెళ్లడం లేదు. నా దగ్గరున్న చనువు కొద్దీ ఈ పిల్ల చాలా పట్టుబట్టింది. తప్పదులెమ్మని వెళ్లాను. 2 కుటుంబాల వాళ్ళు నేను వచ్చినందుకు చాలా సంతోషించారు. ఈ మధ్యనే ఏడాది దాటింది. మొదటి పెళ్లిరోజునాడు అప్పలాయగుంట గుడికెళ్ళి దంపతులిద్దరూ తీసుకున్న ఫోటోలన్నీ నాకు వాట్సప్లోనే పంపింది. మరురోజు ఫోను చేసినప్పుడు అడిగాను, ఏమైనా విశేషమా అని. నాకు తెలుసు, ఫస్ట్ యానివర్సరీ కూడా అయింది. ఇంకా అడగలేదే అనుకుంటున్నా. ఏమంత తొందర? అయినా ఏమైనా విశేషముంటే మా ఆయనకంటే ముందు నీకే చెప్తాన్లే అంది.
నిన్న కూడా మాట్లాడింది కాని మాటవరసకు కూడా అనలేదు. ఇవాళ ఉత్తరం వచ్చింది. రిజిస్టరు పోస్టులో 2 పేజీల ఉత్తరం. విశేషమే కదా మరి. అత్తమ్మా, పెళ్ళి అంటే కొంతమంది తేలిగ్గా తీసుకుంటారు, కొంతమంది భయపడతారు. కాని అలాంటివేమీ లేకుండా జీవితంలో మనం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన ఒక ఫేజ్ అన్నట్టుగానే నేను అప్పట్లో అనుకున్నాను. పెళ్ళయింది. 1 ఏడాది కూడా పూర్తయింది. ఉత్తరంలో ఇలాంటిదేదో ఉంటుందని నాకు ముందే అనిపించింది. కొన్నాళ్లుగా ఈ పిల్ల ప్రవర్తన అప్పుడప్పుడు అనుమానాలు పుట్టిస్తూనే ఉంది. వసపిట్ట అని ముందే చెప్పాను కదా. ఫోను చేస్తే ఒక పట్టాన పెట్టదు. ఒక్కోసారి గలగలా మాట్లాడుతూనే హఠాత్తుగా 1-2 పొడిమాటలతో ముగించి కట్ చేసేస్తుంది. ఎవరో తరుముతున్నట్టు. ఎంతైనా అత్తవారింట్లో ఉండటం కదా. కాల్ నాతోనే అని తెలిసినప్పటికీ ఎక్కువసేపు మాట్లాడుతుంటే వాళ్లు చిరాకుపడుతున్నారేమో అని సరిపెట్టుకునేదాన్ని. కొత్త కాపురం మొదలెట్టాక చిన్న చిన్న చికాకులు, అలకలు, కోపతాపాలు ఎరగని ఆడపిల్ల. ఎన్ని ఊర్లు వెతికినా దొరకదని నాకు తెలుసు. నా అంతట నేను ఏనాడూ రెట్టించి అడగలేదు. నందిని చెప్పనూ లేదు. ఈ ఉత్తరం మొదలైన తీరు చూస్తే అత్తవారింటి మీద పితూరీలన్నీ ఉండేట్టుంది అనుకుంటూ కొనసాగించాను. నీతో చాలాసార్లు చెప్పి ఉంటాను. మా ఆయనలాంటి బంగారు కొండ మనం ఎంత వెతికినా దొరకడు. ఉదయం 9కి బయల్దేరి వెళ్లాడంటే ఆఫీసు పూర్తయిన గంటలోగా మళ్ళీ ఇంట్లో ఉంటాడు. ప్రతిరోజూ మార్నింగ్ వాక్ అని నన్ను కూడా వెంటబెట్టుకుని కాలనీలో పార్కుకు తీసుకువెళతాడు. వంట పనుల్లో నాకు సాయం చేస్తుంటాడు. వంటలో ఏదైనా యూట్యూబ్ ప్రయోగాలు చేసి ఎప్పుడైనా నేను తగలేసినా వంకలు పెట్టడు. ఏం పర్లేదులే, ప్రయోగాలు చేయకుండా కొత్త రుచులు ఎలా వస్తాయ్ అంటూ ఎంకరేజ్ చేస్తాడు. అన్ని రకాలుగానూ బంగారు కొండే. అత్త మామలను నువ్వు పెళ్లిలో చూశావు కదా. వాళ్ల మంచితనం ఆ ఒక్కరోజు కోసం తెచ్చిపెట్టుకున్నది కాదు. వాళ్ల తత్వమే అంతా. మామయ్య రిటైరైన వ్యక్తి. పొద్దస్తమానమూ పుస్తకాలు చదువుకోవడం, ఓటీటీలో సినిమాలు చూసుకోవడం, సాయంత్రం వాకింగ్ పేరుతో బయటకు వెళ్లి ఒకరిద్దరు మిత్రుల్ని కలిసి రావడం ఆయన దినచర్య. పిలిచినప్పుడు భోజనానికి వస్తాడు తప్ప అనవసరమైన మాట ఒక్కటీ మాట్లాడడు. అత్తమ్మ గురించి చెప్పాలి. ఇందాక వంటల్లో మా ఆయన హెల్ప్ చేస్తాడన్నాను కదా. చిన్న కరెక్షను. ఎప్పుడైనా నేను వంట చేసినప్పుడు ఆయన హెల్ప్ చేస్తాడు. అంటే మామూలుగా ప్రతిపూటా అత్తమ్మే అన్ని పనులూ చేసేస్తుంటుంది. మా అమ్మ కూడా నన్ను ఇంత ప్రేమగా చూసుకోదంటే నమ్ము. ఇక అవ్వ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నందిని అత్తగారి తల్లి కూడా ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆమె ఎంత సాత్వికమైనదో చూడగానే గ్రహించొచ్చు. అలా ఇంట్లో ఉండే 4 పాత్రల మంచితనాన్ని నాకు విపులంగా పరిచయం చేయడమే లక్ష్యమన్నట్టుగా నందిని ఉత్తరం సాగిపోయింది. అందరి సుగుణాల వర్ణన మాత్రమేనా అనుకుంటుండగా చివరి పేరాలో వచ్చింది అసలు సంగతి.
నా జీవితాన్ని ఎవరు చూసినా నీ అంత అదృష్టవంతురాలు లేదనే అంటారత్తమ్మా. నాక్కూడా నిజమే అనిపిస్తుంది. కాని ఏదో చిన్న వెలితి. అత్తమ్మ ఎంత వద్దంటున్నా వంటలన్నీ నేనే చేసి పెట్టాలనుకుంటాను. మా ఆయన హెల్ప్ లేకుండానే బయటి పనులు కూడా చక్కబెట్టుకు రావాలనుకుంటాను. చేస్తుంటాను కూడా. కాని ఎందుకో తెలియదు. ఏడాది గడిచిపోయింది. ఇంకా నన్ను ఈ ఇంట్లో బయటి వ్యక్తి లాగానే చూస్తున్నారని అనుమానం అత్తమ్మా. ఈ కుటుంబం అంటే మీరు నలుగురు ప్లస్ నేను కాదు. అందరం కలిపి ఐదుగురం అనే ఫీలింగ్ ఇవ్వడానికి నేను చాలా ప్రయత్నిస్తూనే ఉంటా. కాని ఎందుకో వాళ్ళు అలా చూడ్డం లేదని అనిపిస్తుంటుంది. వాళ్ళ వ్యవహారంలో నాపట్ల తేడా, ఆ వెలితి నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. దాన్ని ఎలా పూడ్చాలో తెలియడం లేదు. ఏం చేయను? మా అమ్మతో కూడా చెప్పుకోలేను. నువ్వు అంత దూరంలో ఉండి ఏదైనా మంత్రమేస్తావని కాదుగాని నీతో చెప్పుకుంటే కొంచెం తేలికపడతానని ఇదంతా రాశాను. నాకు మనసు భారంగా అయిపోయింది. 25 పసిపిల్ల. పెళ్ళయ్యాక ప్రతి ఆడపిల్లకి కొన్ని సమస్యలు తప్పవు. కాని ఈ ఉత్తరం చదివాక చాలా సున్నితమైన సమస్య అనిపించింది. ఆ పిల్ల అనుభవిస్తున్న వేదన అర్థమవుతోంది. కాని దాని మూలం ఎక్కడుందో తెలియడం లేదు. ఉత్తరాల్లో ఒదిగిపోయిన అక్షరాల్లోనో, ఫోను కాల్స్లో ప్రవహించే మాటల్లోనో అర్థమయ్యేది కాదది. అయినా సరే కాల్ చేశాను. ఆ సమయంలో ఖాళీగానే ఉందేమో తొలి రింగ్కే ఆన్సర్ చేసింది. అదన్నమాట సంగతి అంటూ తన ముద్రగల నవ్వుతో మొదలెట్టింది. నువ్వేం సీరియస్గా తీసుకోవద్దులే. ఏదో ఆ మూడ్లో నీకు చెప్పాలనిపించింది అంది. కాని ఆ నవ్వు తర్వాత స్వరంలో వచ్చిన తేడా, బొంగురు పోవడం. ఆ చిన్న సమస్య ఎంతగా మెలిపెడుతుండకపోతే అలా జరుగుతుంది. నేను కూడా రెట్టించకుండా అది ఇది మాట్లాడి పెట్టేశాను. ఆ తర్వాతి వారం నా కొడుకు కోడలు చంద్ర, శశి ఇద్దరూ యుఎస్ నుంచి వచ్చారు. వాడెప్పుడూ ఇంతే. కాళ్లకు విమానం చక్రాలు కట్టుకుని వస్తాడు. ఈసారి వాళ్ళావిడకు ఇక్కడేదో ఆఫీసు పని ఉందట. పిల్లల్ని అక్కడే వదలి వీడు సెలవు పెట్టి ఓ వారం గడిపి వెళ్లడానికి వచ్చాడు. 2 రోజుల్లో శశి ఆఫీసు పనులు అయిపోయాయి. అమ్మా, లాస్ట్ టైం కూడా నువ్వు రాలేదు. ఈసారి తప్పకుండా రావాల్సిందే అంటూ బలవంతాన తిరుమల దేవుడి దర్శనానికి నన్ను కూడా తీసుకెళ్లాడు. శుక్రవారం సాయంత్రానికి తిరుపతికి విమానంలో వెళ్తే, శనివారం ఉదయం దర్శనం చేసుకుని మద్రాసుకు వెళ్లి అక్కడినుంచి యుఎస్ ఫ్లైట్ ఎక్కేలా ముందే అంతా టికెట్లు బుక్ చేశారు. దర్శనానికి శ్రీవాణి టికెట్లంట. వాళ్ల లోకల్ ఫ్రెండుకు కూడా కలిపి నలుగురికి 50,000 పెట్టి టికెట్లు కొన్నాడు. నాకెందుకురా, వృద్ధుల కోటాలో ఉచితంగా పంపుతారు నన్ను అని నేను మొత్తుకున్నా వినిపించుకోలేదు. దర్శనం అయ్యాక నాకు హైదరాబాదుకు ఫ్లైట్ టికెట్ కొంటానన్నాడుగాని 4 రోజులు నందిని ఇంట్లో ఉండి తర్వాత రైలుకు వెళ్తానని నేనే వాడిని వారించి అక్కడే ఆగిపోయాను. వాళ్లు మద్రాసు నుంచి యుఎస్ వెళ్ళిపోయారు. అలా నందిని మనస్తాపం ఏంటో తెలుసుకోవడానికి 4 రోజులు వాళ్ల ఇంట్లోనే గడిపే అవకాశం దొరికింది నాకు. నందిని అత్తమామలకు కుటుంబానికి నేను బాగా పరిచయమే. ఆ పిల్లకు నేను వేలువిడిచిన మేనత్త అవుతానని చదువు పూర్తయ్యాక సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటూ 4-5 నా దగ్గరే ఉందని వాళ్లకు ముందే తెలుసు. కొడుకు అమెరికాలో స్థిరపడ్డాక హైదరాబాదులో లంకంత కొంపలో ఒంటరిగానే నేను బతుకీడుస్తున్న సంగతి కూడా వాళ్లకు తెలుసు.
4 రోజులుండేలా రమ్మని ఈ ఏడాదిలో చాలాసార్లే పిలిచారు. నేనే వెళ్ళలేదు. ఈసారి మాత్రం కార్యార్థిగా ఉండాలనే అనుకున్నాను. పాపం నందిని అత్తగారి కుటుంబం మీద పితూరీలేమీ చెప్పలేదు. నిజం చెప్పాలంటే చెప్పడానికి ఏమీ లేవు. ఉత్తరంలో రాసే ఓపికలేక నందిని క్లుప్తత పాటించిందేమో గాని ఆ పిల్ల వర్ణించిన దానికంటే మంచివాళ్ళు భర్తల మీద కొత్త భార్యలు పితూరీలు చెప్పాలి సహజంగా. కాని ఇక్కడ రివర్సులో ఆ కుర్రాడే నందిని మీద పితూరీలు చెబుతుండేవాడు. మీ నందినికి బద్ధకం పెద్దమ్మా. ఇంట్లో బోరు కొడుతోంది, ఉద్యోగం చేస్తానని అంది. నాకు తెలిసిన ఓపెనింగ్స్ అన్నీ రెఫరల్ ఇచ్చి అప్లై చేయమన్నాను. కొన్నింటికి చేయనేలేదు. కొన్నింటిని ఇంటర్వ్యూలు లైట్ తీసుకుని వెళ్ళనేలేదు. ఉద్యోగం అయితే కష్టం. ఓ ఏడాదిలో పిల్లలు పుడితే మానేయాలి. ఏదైనా సొంత వ్యాపారం, ఇంటినుంచి నడిపించే వ్యాపారం చేస్తా అంది. కొన్నాళ్ళు ప్లాన్ చేసుకుని 2-3 ప్రపోజల్స్ రెడీ చేయి. మనం డిస్కస్ చేసుకుందాం. ఏదో ఒకటి చేద్దువుగాని. ఏం చెయ్యాలో తేలితే బడ్జెట్ మొత్తం నేను అడ్జస్ట్ చేస్తా అన్నాను. దానికైనా పూనుకుంటే కదా. మీరు ఈ 4 రోజులు ఆ బద్ధకం వదలగొట్టి వెళ్ళండి అని నవ్వుతూనే చెప్పేవాడు. నిజంగా మంచి కుటుంబ వాతావరణం గమనించాను నేనక్కడ. ఆ మాటకొస్తే మావాడి లవ్ మేరేజీ పుణ్యమాని నా కోడలు శశిని కూడా నేనంత ప్రేమగా చూడ్లేదేమో అని కూడా అనిపించింది. నందినిని వాళ్లత్త సొంత కూతురులాగానే చూసుకుంటోంది. ఈ పిల్ల కూడా పుట్టింట్లో ఉండేంత అధికారంగానే వాళ్లతో మెలుగుతోంది. అలాగని ఉత్తరంలో నందిని వెలిబుచ్చిన ఆవేదన కూడా అబద్ధం కాదు. ఎంత ప్రేమగా, ఎంత దగ్గరగా చూసుకుంటున్నా. ఆ నలుగురికి నందినికి మధ్య ఒక కనిపించని దూరం కూడా ఉంది. ఆ పిల్లను వేదనకు గురిచేసి మెలిపెట్టేస్తున్న దూరం. 4 రోజులు ఇల్లు కదలకుండా అక్కడే ఉంటూ గడిపాను కదా. ఆ దూరానికి మూలం ఎక్కడుందో కూడా అర్థమైంది నాకు. చివరిగా నేను బయల్దేరే రోజున నందినినే స్టేషనులో రైలెక్కించడానికి వచ్చింది. అరగంట ముందే వచ్చాం. నారాయణాద్రి ప్లాట్ఫాం చేరుకుని ఓ బెంచి మీద కూర్చున్నాం. అప్పుడే ఏకాంతం దొరికినట్టుగా, చూశావు కదా అత్తమ్మా, ఏమైనా గమనించావా అంది తనే. ఉత్తరంలో తను ముగించిన టాపిక్కుకు కొనసాగింపు అన్నట్టుగా. చూశాన్లే, నీ దిగులుకు మందు కూడా దొరికింది నాకు అన్నాను. ఆ మందేమిటో నాకు తోచిన రీతిలో రైలు వచ్చేదాకా ఆ పిల్లకు వివరించి చెప్పాను. ఆ పిల్లలోని లోపాన్ని ఎంచి చెప్పడం కదా. మొహం గంటుపెట్టుకున్నది గాని చెప్పినంతసేపు శ్రద్ధగానే వింది. నేను రైలెక్కాక ఒక జీవంలేని నవ్వు నవ్వింది. కదిలి దూరమయ్యేదాకా టాటా చెబుతూ అక్కడే నుంచుంది. నేను హైదరాబాదు వచ్చేశాను. ఓ నెల గడిచింది. ఫోను సంభాషణలు ఎప్పటిలాగానే నడుస్తున్నాయి. నందిని వేదనకు నేను ఇచ్చిన మందు వాడుతున్నదో లేదో తెలియదు. ఆ మందు పనిచేసిందో లేదో కూడా తెలియదు. మా ఫోన్ కాల్స్లో మామూలు కబుర్లే దొర్లుతున్నాయి. నా అంతట నేను రెట్టించి అడగలేదు. చెప్పదగిన సంగతి ఉంటే దాచుకోదు కదా అని ఊరుకున్నాను. రోజులిలా గడుస్తుండగా ఒక ఆదివారన్నాడు పొద్దున్నే ఉరుములేని పిడుగులాగా వాకిట్లో వాలిపోయింది నందిని. కేవలం నాతో 2 రోజులుండిపోవడానికే నట. అత్తమ్మా, ఈ 2 రోజులు నువ్వు వంటింట్లోకి అడుగుపెట్టద్దు. నేనే చేసి పెడతా. నీకేమేం కావాలో నన్నడుగు అని హుకుం జారీ చేసింది. రాగానే సోఫాలోంచి నన్ను కదలనివ్వకుండా కూర్చోబెట్టి తనే పొంగలి చేసింది. ఇద్దరం కలిసి తిన్నాం. తరువాత తీరిగ్గా స్నానం చేసి వచ్చి నా బుగ్గమీద ముద్దు పెట్టుకుని, ఎంత మంచి మందు వేశావ్ అత్తమ్మా. నీకు లెటర్లో రాసినట్టుగా లేదిప్పుడు. మా కుటుంబం అంటే 4+1 అన్నట్టుగా కాదిప్పుడు. 5గురం ఒకే కుటుంబం అన్నట్టుగా ఉంటున్నాం. అసలే ఎంతో ప్రేమగా చూసుకుంటారు కదా. ఇప్పుడైతే ఇంకెంత బాగా చూసుకుంటున్నారో చెప్పడం కష్టం అంది. ఇలాంటి మందు వేసిన నీకు థాంక్స్ ఫోన్లో చెబితే మజా ఉండదు అత్తమ్మా. అందుకే నేరుగా వచ్చేశా
అంటూ ఇంకో ముద్దు పెట్టుకుంది. పర్లేదు, నేను ఇచ్చిన మందు పనిచేసినందుకు ఒక తృప్తి. ఇంతకు 4 రోజులుండి నేను గమనించినదేంటో చెప్పాలి కదా. అత్తాకోడళ్ళు చక్కగా కలిసి మెలిసి పనిచేసుకుంటారు. నందిని వాళ్ల అత్త బెండకాయ పులుసు చేస్తుంటుంది. ఈ పిల్ల ముక్కలు తరిగి ఇస్తూ, మా ఇంట్లో పులుసుకైనా, వేపుడుకైనా పెద్ద ముక్కలే తరుగుతాం అత్తమ్మా. మీరు వేపుడు అంటే చిన్న ముక్కలు తరుగుతారు అంటూ మాటల్లో పెడుతుంది. బట్టలు ఆరబెట్టేప్పుడు ఇంకో చర్చ నడుస్తుంది. మధ్యాహ్న భోజనం తర్వాత మీరు వంటిల్లు చక్కబెడుతూ కూర్చుంటారుగాని, మా ఇంట్లో అయితే గుర్రుపెట్టి నిద్రపోవడమే అంటూ నవ్విస్తుంది. ఇలా ఇంట్లో ఏ పని చేస్తున్నా అదే పని తమ పుట్టింట్లో ఎలా జరుగుతుందో పోల్చి చెబుతూ అత్తతో, మామతో, అవ్వతో ముచ్చట్లు చెబుతూ ఉంటుంది నందిని. నిజమే, ఒక కుటుంబ వాతావరణం నుంచి మరో కుటుంబ వాతావరణంలోకి వచ్చిన అమ్మాయిని చాన్నాళ్లపాటు ఇలాంటి పుట్టింటి పోలికలు వెన్నాడుతూనే ఉంటాయి. ఆ చర్చలు నడుస్తూనే ఉంటాయి. సహజమే. కాని ఆ సంగతే చెప్పాను. రైల్వే స్టేషన్లో నందినికి 25 పుట్టి పెరిగిన ఇంటిని వదిలేసి కొత్త ఇంట్లో అడుగుపెట్టిన నీకు, నిజానికి నీకే కాదు, ఏ ఆడపిల్లకైనా ప్రతి విషయంలో పుట్టింటితో పోలిక గుర్తురావడం అసహజం కాదు. అది అత్తమామల్తో చర్చించుకోవడమూ తప్పు కాదు. కాని ప్రతిదానికీ మా ఇంట్లో అయితే అనే పదం వాడడం మాత్రం కరెక్టు కాదు. నువ్వు ప్రతిసారీ పుట్టింటిని ఉద్దేశించి మా ఇంట్లో అంటే మరి ఇది ఎవరి ఇల్లన్నట్టు? ఇలాంటి మాటలతో నేను బయటి వ్యక్తిని అనే భావనను వాళ్లకు కలిగిస్తున్నది నువ్వే. పుట్టింటిని గుర్తు చేసుకోవద్దని కాదు. మునక్కాయలు మనమైతే వేలెడు తరుగుతున్నాం కదా. అక్కడ మరీ అంగుళం పొడవునే తరుగుతుంది మా అమ్మ అని చెప్పు. ఆ ఒక్క మాట వాళ్లందరిలో కలిగించే ఫీలింగ్ వేరేగా ఉంటుంది. నువ్వు ఇప్పుడున్నదే నీ ఇల్లు అంటే పుట్టిల్లు నీకు పరాయి ఇల్లని కాదు. అది కూడా నీదే కాని ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చేశావు కదా. నువ్వు నీ భర్త, రేపు నీ పిల్లలు. ఇది పూర్తిగా అచ్చంగా నీ ఇల్లు. కాబట్టి పుట్టింటి ప్రస్తావన అంటూ వస్తే మా ఇంట్లో అనకుండా అక్కడ అమ్మ వాళ్ళింట్లో అని చెప్పడం నేర్చుకో. మీ మాటలు కనపడని గీతలు గీస్తాయి నందిని, మనసుల మధ్య గోడలు కడతాయి. మన అనే మాటే బంధాలను అతుకువేసే మందు అన్నాను. ఆ సందర్భానికి నాకు తోచిన మందు అదే. ఆ క్షణంలో ఆ పిల్లకు ఎంతమేర బోధపడిందో అర్థం కాలేదు. కాని ఇప్పుడు ఆ పదం తెచ్చిన మార్పు నా కళ్ళెదుటే ఆ పిల్ల సంతోషంలో కనిపిస్తోంది. అక్కడ ఇలా చేస్తే మా అమ్మ కసురుకుంటుంది తెలుసా అంటూ నా బుగ్గమీద ఇంకోసారి ముద్దు పెట్టుకుంది. ఇద్దరం హాయిగా నవ్వుకున్నాం.